హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనకి నోరు బాలేనప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ పచ్చడి చేసుకొని తినండి. చాలా బాగుంటుందండి. ఇదైతే పెసరపప్పు అండి. నేను ఒక చిన్న టీ గ్లాసు పెసరపప్పు ఆయిల్‌లో మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నానండి. అంటే డీప్ ఫ్రై అంటే చాలా ఎక్కువ ఆయిల్ వేయద్దు. 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. దీంట్లో పచ్చిమిరపకాయలు, ఆ పప్పుకి ఎన్నైతే పచ్చిమిరపకాయలు కావాలో అన్ని పచ్చిమిరపకాయలు వేయండి. వేసి ఈ పప్పు చల్లారిన తర్వాత గ్రైండ్ చేయండి. ఒక్కసారి గ్రైండ్ చేసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, చింతపండు, నానబెట్టిన చింతపండు, ఉప్పు, పసుపు, అంతే అండి, వేసి బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసి దీనికి పోపు వేయడమే అండి. అంతే అండి. వేడి వేడి అన్నంలో కొంచెం ఉప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని, ఈ పచ్చడి పెట్టుకొని అన్నం తింటే చాలా బాగుంటుందండి. మనం ఇందాక పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసాం కదా, అవి 2 ఉంచుకోండి అన్నంలో అంచుకు తినడానికి. అసలు చాలా సూపర్ టేస్ట్ అండి. చాలా బాగుంటుంది. ఇది పెసరపప్పు కాకుండా మినపప్పుతోటి కూడా చేసుకోవచ్చు. మినపప్పు అయితే ఎక్కువసేపు ఫ్రై అవ్వాలండి, లేదంటే అది జిగురులాగా వచ్చి బాగోదు టేస్ట్. ఇలా పోపు వేసుకొని తినేయండి.